మొదట మనము పోషన్ ట్రాకర్ యాప్ మీద టచ్ చేసి చూడండి, మనకు యాప్ పోషన్ ట్రాకర్ అప్డేట్ అని చెప్పి రావడం జరిగింది. న్యూ వర్షన్ అప్డేట్ చేసుకోమని చెప్పింది. మనం డైరెక్ట్ ఇక్కడ అప్డేట్ మీద టచ్ చేసినా కానీ కూడా ప్లే స్టోర్లోకి అనేది వెళ్తుంది. కొన్నిసార్లు పోకపోతే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి పోషన్ ట్రాకర్ అని చెప్పేసి టైప్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు అప్డేట్ అనే అడిగింది. మనం అప్డేట్ అయితే చేద్దాం. మనకు డిపార్ట్మెంట్ ఫోన్స్లలో అయితే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఒకవేళ అప్డేట్ కాకపోతే మనం సింక్ పాలసీస్లోకి వెళ్ళి మనము సింక్ పాలసీస్ టచ్ చేసి కాసేపు ఒక అరగంట కానీ 20 నిమిషాలు కానీ పక్కన పెడితే ఫోన్ వాడుకోకుండా అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. చూడండి, మనకు ఇప్పుడు అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత యాప్ ఓపెన్ అనేది వచ్చింది. మనం యాప్ ఓపెన్ చేసే ముందుగా మనకు పోషన్ ట్రాకర్లో వచ్చినటువంటి అప్డేట్ ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తే మనకు కొత్తగా వచ్చేసి ఇంట్రడ్యూస్ మ్యాండేటరీ ఫోటో ఆఫ్ 3 to 6 years చిల్డ్రన్ ఇన్ దేర్ ప్రొఫైల్ అండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇచ్చాడండి. మనకు కొత్తగా వచ్చేసి 3 to 6 years పిల్లలకి వారి యొక్క ప్రొఫైల్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వారికి ప్రొఫైల్ మరియు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంట. సో అది ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలనేది మనము చూద్దాం. మొదటగా మనం యాప్ అయితే ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేద్దాం. మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మొదటగా వచ్చేసి మనం అంగన్వాడీ వర్కర్ అని ఉంది కదండి, ఐఎమ్ అంగన్వాడీ వర్కర్, అక్కడైతే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వర్షన్ 24.9.3 వర్షన్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత మొదటగా మనం ఏం చేద్దామంటే లాగిన్ అనేది అవుదాం. లాగిన్ అయిన తర్వాత మనకు యూజర్ నేమ్ అంటే మనకు మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఎంటర్ చేద్దాం. యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకు చూడండి అంగన్వాడీ సెంటర్ స్టేటస్ వస్తుంది. మనం ఓపెన్ అనేది చేద్దాం. స్టేటస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఎక్కడ అప్డేట్ వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఇంట్రడ్యూస్డ్ మ్యాండేటరీ ఫోటో ఆఫ్ 3 to 6 years ప్రొఫైల్ అని చెప్పి ఇచ్చారు కదండి, అది అప్డేట్ ఎక్కడ అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా వచ్చేసి ఇక్కడ బెనిఫిషరీ ఉంది కదా, మనం బెనిఫిషరీని అయితే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఇది ఎక్స్పెషల్లీ ఓన్లీ 3 to 6 years వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనం మొదటగా ఏం చేయాలంటే మనం 3 to 6 years వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు పేర్లు అయితే ఈ విధంగా అయితే వస్తాయి కదండి. ఇక్కడ మనకు వచ్చినటువంటి అప్డేట్ ఎక్కడ అంటే మనం మొదటగా చూడండి ఒక పేరుని అయితే టచ్ చేద్దాం. పేరుని అయితే టచ్ చేయాలండి. పేరు మీద టచ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది వచ్చేసి ప్రొఫైల్ అంటారు దీన్ని, రౌండ్గా ఉన్నది. అంటే సేమ్ మనకు వాట్సాప్ ఏ విధంగా అయితే ఉంటుందో ప్రొఫైల్ లాగా సేమ్ ఇక్కడ కూడా మనకు బెనిఫిషరీకి ప్రొఫైల్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కెమెరా సింబల్ ఉంది కదా, ఇక్కడ ఈ కెమెరా సింబల్. సో మనం మొదటగా ఏం చేయాలంటే ఈ యొక్క కెమెరా సింబల్ మీద అయితే మనము టచ్ చేయాలి. టచ్ చేసి మనము ఆ బెనిఫిషరీకి ఏం చేయాలంటే మనము ఫోటోని అయితే క్యాప్చర్ చేసి సేవ్ చేసుకోవాలి. సో ఏ విధంగా అంటే మనము వాట్సాప్కి అయితే ప్రొఫైల్ ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మొదటగా ఏం చేయాలంటే మనం ఈ కెమెరా మీద అయితే టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత మనకు ఇట్లా కన్సెంట్ ఫామ్ అడుగుతుంది. కన్సెంట్ ఫామ్ వచ్చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంగీకరిస్తున్నాం అని చెప్పేసి లబ్ధిదారుల యొక్క ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేసుకోవడానికి అంగీకరిస్తున్నాం అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది కన్సెంట్. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ అనేది టచ్ చేయాలి. యాక్సెప్ట్ టచ్ చేస్తే మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు బెనిఫిషరీ యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలి. అక్కడ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలి. చూడండి ఇక్కడ మనం ఫోటోని అయితే క్యాప్చర్ చేసాము. క్యాప్చర్ చేసిన తర్వాత ఫోటో సరిగా రాలేదనుకున్నప్పుడు మనము క్యాప్చర్ అగైన్ చెప్పేసి మళ్ళీ టచ్ చేసి మనం ఫోటోను మంచిగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫేస్ క్యాప్చర్ కరెక్ట్గా ఉంది, మంచిగా ఉందనుకున్నప్పుడు ఫోటో ఇక్కడ మనం సేవ్ ఉంది కదండి కింద, మనం ఆ సేవ్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. ప్రొఫైల్ చూడండి ఇక్కడ అయితే వచ్చేసి మనం ఈ యొక్క 3 to 6 పిల్లవాడి యొక్క ఫోటో అనేది రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మనము ఖచ్చితంగా ప్రొఫైల్కి ఫోటో అయితే పెట్టుకోవాలి. మనకు వాట్సాప్కి ఏ విధంగా అయితే ప్రొఫైల్ ఫోటో పెట్టుకుంటామో సో ఈ యొక్క లబ్ధిదారులకు అనగా 3 to 6 years వాళ్ళకి కూడా మనం ఖచ్చితంగా ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయమని చెప్పేసి మనకు ఈ యొక్క 24.9.3 వర్షన్లో అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా వచ్చి మనము ప్రతి ఒక్క 3 to 6 year పిల్లలకి అయితే మనము ప్రొఫైల్ ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలండి. ఇదండి, ఇది వచ్చేసి మొదటి అప్డేట్ అండి 24.9.3 వర్షన్లో. ఇప్పుడు వచ్చేసి మనకు సెకండ్ అప్డేట్ ఎక్కడ అనేది మనం చూద్దామండి. రెండవ అప్డేట్ వచ్చేసి మనకు బెనిఫిషరీస్ అనేది ఉంటుంది కదండి. ఈ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్లో అనగా ఈ యొక్క
ఈ 3 to 6 ఇయర్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఎక్కడ అప్డేట్ వచ్చిందనేది మనము చూద్దాం. ఈ యొక్క ఫోటో రిజిస్ట్రేషన్ ఎక్కడ అనేది మనం ఇక్కడ ఇప్పుడు చూద్దాం. మొదటగా చూడండి, మనకు బెనిఫిషరీ అయితే ఈ విధంగా వస్తుంది కదండి. బెనిఫిషరీ వచ్చినప్పుడు మనం ఇక్కడ ప్లస్ సింబల్ మీద టచ్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ 3 to 6 ఇయర్స్ ఉంది కదా, మనం ఈ 3 to 6 ఇయర్స్ మీద అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే ఫామ్ వస్తుంది కదండి, రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ వచ్చేసి మనం అండర్స్టాండ్ అని చెప్తాము. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది ఆధార్ ఎవరిది అనేది. మనం ఇక్కడ ఒకటి మదర్ ఆధార్ని మీద సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి ప్రొసీడ్ మీద అయితే టచ్ చేస్తాము. టచ్ చేసిన తర్వాత చూడండి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఆధార్ ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది. సో మనం ఆ యొక్క మదర్ యొక్క ఆధారు మరియు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఏమొస్తుందండి, కింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనేది వస్తుంది కదా. ఇక్కడ ఈ ప్రొసీడ్ టచ్ చేస్తే మొబైల్ అథెంటికేషన్ చెప్పేసి రిక్వెస్ట్ ఓటీపీ చేయాలి. మనం రిక్వెస్ట్ ఓటీపీ చేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఏమొస్తుందంటే బెనిఫిషరీకి ఓటీపీ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం వెరిఫై మీద టచ్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. తర్వాత వచ్చేసి చూడండి మనకు ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతాము, తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తాము, తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేద్దాము. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే వారికి బెనిఫిషరీకి అయితే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ చెప్పించుకొని మనము కంటిన్యూ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత చూడండి డిజీ లాకర్ ఓపెన్ అవుతుంది. డిజీ లాకర్ ఓపెన్ అయిన తర్వాత కింద ఉన్నటువంటి అలో మీద టచ్ చేయాలి. మనం ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వచ్చేటువంటి స్టెప్స్. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఓటీపీ ఎంటర్ చేసి అలో చేసిన తర్వాత ప్రొసీడ్ విత్ ఇక్కడ వచ్చేసి మనకు ఈకేవైసీ అనేది సక్సెస్ అయింది. ఈకేవైసీ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ అని వస్తుంది, అక్కడ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఇక్కడ ఆల్రెడీ ఈకేవైసీ అయింది కాబట్టి ఆ ఈకేవైసీలో ఉన్నటువంటి ఫోటో అక్కడైతే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్చర్ ఫోటో అడుగుతుంది. అంటే ఏదైతే ఈకేవైసీలో ఉన్న ఫోటోను మనం ఇప్పుడు తీయబోయే క్యాప్చర్ ఫోటో రెండు కూడా సేమ్ ఉండాలి. మొదటగా వచ్చేసి క్యాప్చర్ ఫోటో మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా కన్సెంట్ ఓపెన్ అవుతుంది. కన్సెంట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ యాక్సెప్ట్ అనేది టచ్ చేస్తాం. యాక్సెప్ట్ టచ్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క బెనిఫిషరీ యొక్క మదర్ యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ చేస్తాం. చేసిన తర్వాత కెమెరా అనేది ఈ విధంగా అయితే వస్తుంది, ప్రాసెసింగ్ ఇమేజ్ అనేది వస్తుంది క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుందంటే చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా చూడండి మనం క్యాప్చర్ చేసిన ఫోటో ఇది వచ్చేసి ఈకేవైసీ ఫోటో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తర్వాత ఈ రెండింటిని మనము వెరిఫై చేయాలి కాబట్టి మనం వెరిఫై టచ్ చేస్తే అది ఆధార్ సర్వర్కి వెళ్ళి మనం తీసినటువంటి ఫోటో కరెక్టా కాదా అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత వెరిఫై అయిన తర్వాత మనకు ఇక్కడ చూడండి ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, కింద ఉన్నటువంటి కంటిన్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, మనం ఈ యొక్క కంటిన్యూ రిజిస్ట్రేషన్ మీద టచ్ చేయాలండి. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ మనకు ఈకేవైసీ అయిపోయింది మదర్ది, తర్వాత వచ్చేసి ఫేస్ క్యాప్చర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు చూడండి ఇక్కడ ఏం ఓపెన్ అవుతుందంటే బెనిఫిషరీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. బెనిఫిషరీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ ఫోటో అని వస్తుంది కదండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఫోటో కెమెరా సింబల్ వస్తుంది. మనం మొదటగా అక్కడ పేరు ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఉన్న తర్వాత చూడండి ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, ఈ యొక్క కెమెరా సింబల్ మీద అయితే మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి మనము నేము అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కెమెరా మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా కన్సెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ టచ్ చేస్తాము. యాక్సెప్ట్ టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు బెనిఫిషరీ అంటే ఈ యొక్క చైల్డ్ ఉంది కదా 3 to 6 వారి యొక్క ఫోటోని అయితే మనం క్యాప్చర్ చేయాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. చేసిన తర్వాత ఐస్ బ్లింక్ చేయాలి, స్ట్రైట్ ఫేస్ పెట్టాలి. తర్వాత మనము ఫేస్ ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి. ఒకవేళ ఫేస్ సరిగా రాలేదనుకుంటే మళ్ళీ కూడా మనం క్యాప్చర్ అగైన్ అని చెప్పేసి చేసి మళ్ళీ క్యాప్చర్ చేసుకోవచ్చు ఫోటో. ఒకవేళ ఫోటో బాగుంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనేది మనం టచ్ చేయాలి. తర్వాత చూడండి సేవ్ మీద టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఇక్కడైతే చిల్డ్రన్స్ ఫోటో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. తర్వాత వచ్చేసి కింద ఉన్నటువంటి మనము సబ్మిట్ ఉంటుంది కదా, అటువంటి సబ్మిట్ మీద మనం టచ్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఆ బెనిఫిషరీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ వస్తుంది, వాళ్ళ పేరు తర్వాత బెనిఫిషరీ రిజిస్టర్ సక్సెస్ఫుల్ వస్తుంది. తర్వాత డన్ మీద టచ్ చేయాలి కింద ఉన్నటువంటి. తర్వాత వచ్చేసి మనకు పేరు దగ్గరికి వెళ్ళి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే
ఈ యొక్క బెనిఫిషరీ 3 to 6 ఇయర్స్ వాళ్ళ యొక్క బెనిఫిషరీ యొక్క ఫోటో అనేది పైన రావడం జరుగుతుందండి. ఈ విధంగా వస్తుంది. తర్వాత వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనం ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్కి అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాడికి ఏ విధంగా అనేది మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. సో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాత్రం చూడండి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కెమెరా అనేది ఉంటుంది కదండి రిజిస్ట్రేషన్ ఫామ్లో, అక్కడ మనము కొత్తగా రిజిస్టర్ చేసేవారికి మనం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇదండి మనకు ఈ యొక్క 24.9.3 వర్షన్లో వచ్చినటువంటి ఒక అప్డేటు. సో ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. తర్వాత మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.